సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి రూరల్ ఎస్ఐ జలందర్ రెడ్డి వ్యాపారులను హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జలందర్ రెడ్డి వ్యాపారులను హెచ్చరించారు. ఈ రోజు మండల కేంద్రంలోని మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని పలు దుకాణాలను తనిఖీ చేశారు. నైలాన్, సింథటిక్ దారాలతో పాటు గాజు పొడి లేదా లోహపు ధూళితో పూత పూసిన నైలాన్ మరియు సింథటిక్ ఫైబర్తో తయారు చేయబడిన చైనీస్ మాంజా రేజర్ పదునైనదిగా మారుతుంది మరియు లోతైన కోతలకు మరియు ప్రాణాంతక రక్తస్రావం కలిగిస్తుంది. ముఖ్యంగా అధిక వేగంతో తాకినప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందువలన ఇలాంటి వాటితో తయారు చేసిన చైనా మాంజాలను పర్యావరణానికి విపత్తుగా మారడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని సూచించారు. ఇదే విషయంపై రీసెంట్గా సైబరాబాద్ పోలీసు వారు హెచ్చరిస్తూ విస్తృతమైన తనిఖీలు చేపట్టారు. వీరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఒక ప్రకటన చేశారు. చైనా మాంజా పట్టిస్తే 5,000 గిఫ్ట్గా ఇస్తానని ఆయన తెలియజేశారు. సో మనందరికీ తెలిసిందే, ఇంకొద్ది రోజుల్లో మనం సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నాము. సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ తెలుసు, కైట్స్ ఎగిరేయడము అదొక భాగం ట్రెడిషనల్గా. సో మనందరికీ తెలిసినవేమే సంక్రాంతి పండుగ రోజు ఈ కైట్స్ ఎగిరేసేటప్పుడు రీసెంట్గా హాట్ టాపిక్ మనం మాట్లాడుకునే విషయము హైదరాబాద్లో కూడా జనరల్గా చూసినాం కదా. కైట్ ఎగిరేసే సందర్భంలో ట్రెడిషనల్గా చైనా మాంజాను వాడుతుంటారు చాలామంది. సో ఆ మాంజా వాడడం వల్ల చాలామంది చనిపోయారు, బైక్స్ పైన పోయే వాళ్ళు కానీ. ఎందుకంటే ఏదైతే చైనా మాంజాన్ ఉందో అది మేడ్ ఫ్రమ్ నైలాన్ అండ్ సింథటిక్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల అది ఒక షార్ప్ నైఫ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనం కైట్ ఎగిరేసేటప్పుడు బైక్ పైన పోయి వాళ్ళకి తగిలిందంటే మాత్రం ఇక్కడ మెడకు కానీ ఇట్లా తగిలిందంటే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకో విషయం, దానివల్ల అంత ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. మనందరికీ తెలిసిన విషయమే. చైనా మాంజాను తయారు చేయడమే కాదు, ఆ మాంజాను కొని యూజ్ చేయడం కూడా నేరమే. వారిపైన ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇది ఒక మంచి విషయం. చైనా మాంజాను బ్యాన్ చేయడం అనేది అది ఒక వ్యవస్థ అనుకుంటే కాదు, కింద ఉన్న ప్రజలు అనుకొని దాని యొక్క నష్టాన్ని గ్రహించి దాన్ని అరికట్టినప్పుడే మనం దాన్ని కంప్లీట్గా నిర్మూలించగలుగుతాం. కాబట్టి దయచేసి అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైనా మాంజాను యూజ్ చేయకండి. మన ఇండియన్ మేడ్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిని యూజ్ చేస్తూ కైట్స్ ఎగిరేయండి. అలాగే కైట్స్ ఎగిరేసే సందర్భంలో చిన్నపిల్లలను ఎత్తైన ప్రదేశాలు ఎగిరిస్తుంటారు కదా, అట్లా ఎగిరియకుండా చిన్నపిల్లల పట్ల కొంచెం దృష్టి ఉంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఎగిరేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకొని గ్రౌండ్లో ఓపెన్ ప్లేసెస్లోనే ఎగిరేలాగా చూడాలని ప్రజలందరినీ కోరుకుంటున్నా. మనందరం గట్టిగా అనుకుంటే చైనా మాంజాను మనము నిర్మూలించగలుగుతాము. ఖచ్చితంగా దాన్ని లేకుండా చేద్దాము. అందరూ సంక్రాంతి పండుగను మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మా ఎస్పీ గారి తరఫున, వనపర్తి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కోరుకుంటున్నాం.